వీళ్ళకి అన్ని ప్రవక్త లేని ప్రవక్త, మాదిరి లేని పాదిరి, క్రీస్తు లేని క్రైస్తవులు, అయితే క్రైస్తవం లేని క్రైస్తవులు. మనుషులు ఈ విధంగా తప్పిపోతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని అడ్డుపెట్టుకొని వారు ఎలా అయితే సంపాదించాలో, ఎలా అయితే ఆ పాస్టర్ గారు మంచోడు కాదండి, ఒకవేళ ఈయన మంచోడు అవ్వాలనుకుంటే ఏం చేస్తారు, ఆ పాస్టర్ గారి మీద బురద చల్లుతారు అన్నమాట. అబ్బాయి ఆయన మంచోడు కాదు, ఈయన మంచోడు. అసలు నువ్వెవరు, నువ్వేంటి, నీ స్టాండర్డ్ ఏంటి, నువ్వు కరెక్ట్గా ఉన్నావా, వాక్యానికి అనుగుణంగా ఉన్నావా? ఒకసారి వాక్యాన్ని నిన్ను పెడితే నువ్వు కరెక్ట్గా ఉన్నావా? మనిషిని ఎలాగైతే ప్రలోభ పెట్టగలరో, ఎలాగైతే మౌలు చేయగలరో, ఎలాగైతే వారిని కదండి వారి యుక్తిలోనికి లాగలరో, అలాగున ఏమని చెప్పండి, సాధ్యమైతే చెప్పండి, నమ్మిన వారు సహితం కూడా మోసపరుస్తాడంట వీళ్ళు. ఇలాంటి పాస్టర్స్, ప్రవక్తలు చాలామంది బయలుదేరిపోయారు. ఇలాంటి వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి పౌలు గారు మరి తిమోతికి చెప్పాడు, ఇంకా చాలామందికి చెప్పాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పరిస్థితులు బాగోలేదు. నేను కూడా ప్రవక్తని అంటే అప్పుడు ప్రవక్త పని, ఇప్పుడు కూడా నేను కూడా సేవకుని, నేను కూడా చేశాను, మీరు రండి అని చెప్తే ఎవరో నమ్మొద్దు. ఎవరు పడతాలో వస్తే మీరు నమ్మొద్దు. వారికి సరైనటువంటి పరిజ్ఞానం ఉందా, సరైన నడవడిక ఉందా, సరైన వాక్య జ్ఞానం ఉందా, సరైనగా బోధించగలుగుతున్నారా, వాక్యానికి అనుగుణంగానే వారి జీవితాలు సంఘాలు నడుస్తున్నాయా, లేకపోతే వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నాయా? చూడండి, ఒక ఆయన ప్రార్థన చేస్తాడు, నేను ప్రార్థన చేస్తే 10,000 అంటాడు. అది వాక్యంలో ఉందా? నాతో ఫోటో దిగాలంటే 10,000, నాతో లంచ్ చేయాలంటే డిన్నర్ చేయాలంటే 10,000, ఫోటోకు 10,000. ఇది వాక్యంలో ఉందా? లేకపోతే నేను ఇచ్చే కాగితం కొనుక్కోండి, నేను ఇచ్చే కాగితం కొనుక్కుంటే అంటే సర్టిఫికేట్ అనమాట, ఇది మీ ఇంటి పేరు చెప్పిన కొనుక్కుంటే 10,000, 1,00,000, వాక్యంలో ఉందా? లేదు. మరి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇది మీరు మీ కుటుంబం సంపాదించుకుంటే, ఈ సర్టిఫికేట్ సంపాదించుకుంటే మీకు దీవెన అని బైబిల్ ఎక్కడ ఉందా? పౌలు గారు ఆయన సౌలుగా ఉన్నప్పుడు, సౌలు నుంచి పౌలుగా మారినప్పుడు, దేవుడు ఆయన్ని ఘనంగా వాడుకున్నప్పుడు, పౌలు గారి యొక్క నడుస్తూ ఉంటే ఆయన యొక్క నీడ పడితే కూడా రోగులు స్వస్థపరచబడ్డారని చెప్పి బైబిల్లో ఉంది. బయట కాదు, బైబిల్లోనే ఉంది. కానీ పౌలు గారు ఎక్కడ కూడా స్వస్థత శాలలు పెట్టలేదు. నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు. ఆయన నడికట్టి ముట్టుకుంటే కూడా వ్యాధిగ్రస్తులు బాగుపడ్డారు అని బైబిల్లో ఉంది. కానీ ఎప్పుడు కూడా ఆయన గుడ్డలు అమ్ముకోలేదు, గుడ్డల వ్యాపారం చేయలేదు, బట్టల వ్యాపారం చేయలేదు. ఇక్కడ స్వస్థాలు పెట్టలేదు ఆయన. 14 పత్రి